మీరు బ్రెస్ట్ ఫీడింగ్ మదరా? మీ ఇంట్లో బ్రెస్ట్ ఫీడింగ్ మదర్ ఉన్నారా? మీకు కూడా చాలా డౌట్స్ ఉంటాయి కదా. పాలు తక్కువ వస్తున్నాయేమో, పెంచుకోవాలంటే ఏం చేయాలి, పలాని ఆహారం తినొచ్చా, పలాని మందులు వేసుకోవచ్చా, మధ్యాహ్నాలు పడుకోవచ్చా, వాటర్ బాగా తీసుకోవచ్చా, ఇలాంటి డౌట్స్ కూడా మీకున్నాయి కదా. బ్రెస్ట్ ఫీడింగ్ గురించి మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై అయిపోతాయి. స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి. మీకు ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్స్లో అడగండి, వెంటనే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. దిస్ ఇస్ డాక్టర్ గ్రేస్, పీడియాట్రిషియన్ అండ్ నియోనటాలజిస్ట్. మన ఛానల్లో ఆల్రెడీ బ్రెస్ట్ ఫీడింగ్ మీద చాలా వీడియోస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ప్రతి వీడియో కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. చాలా మంది మదర్స్ వాళ్ళ డౌట్స్ని కూడా క్లారిఫై చేసుకుంటూ ఉంటారు. నిజంగా బ్రెస్ట్ ఫీడింగ్ గురించి ఇంతమంది మదర్స్కి ఇన్ని డౌట్స్ ఉన్నాయా అనిపిస్తుంది. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ప్రతి తల్లికి ఉన్న డౌట్, నా పాలు నా బిడ్డకి సరిపోతున్నాయా లేదా అని. సరిపోవట్లేదు అనుకొని పాలు ఎలా పెంచుకోవాలని చాలా మంది మదర్స్ ఆలోచిస్తూ ఉంటారు. అసలు ఫస్ట్ సరిపోతున్నాయో లేదో తెలుసుకుంటే పెంచుకోవాలో లేదో అర్థమైపోతుంది. మరి సరిపోతున్నాయో లేదో చివరిలో మాట్లాడుకుందాం. కానీ బ్రెస్ట్ మిల్క్ బాగా రావడానికి, బ్రెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ కూడా హెల్ప్ అవ్వడానికి బేబీ పుట్టిన వెంటనే మీరు చేయాల్సింది ఇదే. బేబీని డెలివరీ చేసిన వెంటనే తల్లి పొట్ట మీద పెట్టి స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ ఉండేలాగా చూసుకోవాలి. అక్కడి నుంచి మిల్క్ ప్రొడక్షన్కి అవసరమైన విధానం శరీరంలో మొదలైపోతుంది. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తల్లి రొమ్ముకి బిడ్డని పట్టించాలి. చాలా గ్యాప్ ఇచ్చేసి బిడ్డని తీసుకెళ్లి వేరే రూమ్లో పెట్టి వార్మర్ కింద పెట్టి ఆ తర్వాత తేవాల్సిన అవసరం లేదు. బిడ్డ ఏడ్చింది, శ్వాస బాగా తీసుకుంటుంది, ఏ ఇబ్బంది లేదంటే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వెంటనే తల్లి రొమ్ముకి పట్టించాలి. ఎంత త్వరగా పట్టించేస్తే అంత త్వరగా తల్లిలో పాల ఉత్పత్తికి హెల్ప్ అయ్యే అవకాశం ఉంటుంది. తల్లి పాల ఉత్పత్తికి మోస్ట్ ఇంపార్టెంట్ సిగ్నల్ ఏంటో తెలుసా? బేబీ మదర్ బ్రెస్ట్ ని సక్ చేయడం. ఇంతకు మించిన స్టిమ్యులస్ అస్సలు ఉండదు. సో మీ బేబీ సక్కింగ్ ప్రాపర్ గా ఉంటేనే మీ మిల్క్ ప్రొడక్షన్ ప్రాపర్ గా ఉండే అవకాశం ఉంది. మరి సక్కింగ్ ప్రాపర్ గా ఉండాలంటే ప్రాపర్ పొజిషనింగ్ అండ్ అటాచ్మెంట్ చాలా అవసరం. ఎన్ని వీడియోస్లో చెప్పినా మళ్ళీ చెప్తూ ఉంటాను, ఎందుకంటే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్ని మీరు అసలు మిస్ కాకూడదు. సైన్స్ ఆఫ్ అటాచ్మెంట్ అండ్ పొజిషనింగ్ కంపల్సరీ మీరు తెలుసుకోవాలి. సైన్స్ ఆఫ్ ప్రాపర్ అటాచ్మెంట్ అంటే బేబీ నోరు పెద్దగా తెరవబడి ఉండాలి, కింద పెదవు తిరగబడి ఉండాలి, తల్లి రొమ్ములోని ఏరియోలో భాగంలో, అది కూడా లోవర్ కింద ఉండే ఏరియోలా ఎక్కువ శాతం బిడ్డ నోట్లో ఉండేలాగా చూసుకోవాలి. గడ్డం అనేది తల్లి రొమ్ముకి ఆనుకొని ఉండాలి. పొజిషనింగ్ అంటే బిడ్డని తల్లి ఎత్తుకున్నప్పుడు, పాలిచ్చేటప్పుడు శరీరం మొత్తాన్ని, బిడ్డ శరీరాన్ని తల్లి వైపుకు తిప్పుకోవాలి. తల, మెడ, వెన్ను భాగం ఇవన్నీ కూడా ఒక స్ట్రెయిట్ లైన్లో ఉండాలి. తల్లి పొట్ట బిడ్డ పొట్టకి ఆనుకునే విధంగా ఉండాలి. పొజిషనింగ్ ప్రాపర్గా లేకపోయినా, అటాచ్మెంట్ సరిగా లేకపోయినా, సక్కింగ్ స్టిమ్యులస్ సరిగా ఉండకపోవడం వలన మిల్క్ ప్రొడక్షన్ అఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్స్లో అడగండి, వెంటనే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. మరిన్ని సైంటిఫిక్ హెల్త్ టిప్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్రెస్ట్ పంప్ యూజ్ చేయడం వలన తల్లిపాలు పెంచుకోవచ్చా అంటే నిజంగా పెంచుకునే అవకాశం కూడా ఉంటుంది. దీనికి సంబంధించిన వీడియోస్ కూడా అన్ని డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, వెంటనే చెక్ చేయండి. పాలు ఎలా పెంచుకోవాలో చూడాలి. ఒకవేళ మీ బేబీకి పాలు సరిపోవట్లేదని మీకు అనిపిస్తే పెంచుకోవడానికి ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటంటే పోషకాహారం ప్రాపర్గా ఉండాలి అండ్ రెస్ట్ ఉండాలి. హైడ్రేషన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. పడుకుంటే తలకు నెమ్మొచ్చేస్తుందని, తలనొప్పి వచ్చేస్తుందని, ఇంకేదో జబ్బు వచ్చేస్తుందని భయపడి మీరు రెస్ట్ తీసుకోకపోతే అది మీ బ్రెస్ట్ ఫీడింగ్కి అఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇన్ బిట్వీన్ ఫీడ్స్ మీరు రెస్ట్ తీసుకుంటే మిల్క్ ప్రొడక్షన్కి హెల్ప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో భయపడకుండా, దిగులు పడకుండా టైం దొరికినప్పుడల్లా హ్యాపీగా రెస్ట్ తీసుకోండి. అవును, అసలు రెస్ట్ తీసుకోవడానికి టైం దొరికే అవకాశమే చాలా తక్కువ అని మీరు అనుకుంటున్నారు కదా. ఒక మదర్గా నేను కూడా అర్థం చేసుకోగలను. బట్ పాసిబిలిటీ ఉన్నప్పుడు, బేబీ నిద్రపోతున్నప్పుడు మీరు కూడా నిద్రపోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాటర్ని ఫుల్గా రిస్ట్రిక్ట్ చేసేస్తూ ఉంటారు. ఇది చాలా చాలా పెద్ద తప్పు. సఫిషియంట్ వాటర్ లేకపోతే బ్రెస్ట్ మిల్క్ ప్రొడక్షన్కి చాలా కష్టం అవుతుంది. సో సఫిషియంట్ వాటర్ని తీసుకొని ప్రాపర్ హైడ్రేషన్ని మెయింటైన్ చేసుకోండి. అట్లీస్ట్ 2 లీటర్స్ వాటర్ని ప్రతి బాలింత కూడా తప్పకుండా తీసుకోవాలి. అప్పుడే మీ మిల్క్ ప్రొడక్షన్కి హెల్ప్ అవుతుంది. ఒకవేళ హైడ్రేషన్ సరిగా లేకపోతే మదర్కి డిహైడ్రేషన్ అయిపోవడం, యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావడం, కొన్నిసార్లు యూరిన్ ఇన్ఫెక్షన్ తీవ్రం అవ్వడం వలన కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. మిల్క్ ప్రొడక్షన్ తక్కువగా ఉన్నప్పుడు బేబీకి మిల్క్ సరిగా రాకపోతే పిల్లల్లో కూడా డిహైడ్రేషన్ రావడం, డీహైడ్రేషన్ ఫీవర్ రావడం, జాండిస్ రావడం వంటివి కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి హైడ్రేషన్ అనేది బాలింతకి చాలా చాలా అవసరం. నెక్స్ట్ ఫుడ్కి వచ్చామనుకోండి, నా ఫుడ్తోనే బ్రెస్ట్ మిల్క్ పెరిగిపోతుంది అని ఏమీ ఉండదు. ఫస్ట్ థింగ్ మీరు బ్యాలెన్స్డ్ డైట్ చూసుకోవాలి. బట్ కొన్ని ఫుడ్స్ని మనము గెలాక్టోగోన్స్ అంటాం. అంటే వీటి కారణంగా కొంచెం బ్రెస్ట్ మిల్క్
ప్రొడక్షన్కి హెల్ప్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఒక్క ఫుడ్ మీద ఆధారపడకుండా వీటన్నిటినీ కూడా మీ వీలుని బట్టి మీరు తీసుకోవాలి. ఆ లిస్ట్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కొన్ని మనం చూద్దాం. ఆల్రెడీ ప్రోటీన్ ఫుడ్ కావాలనుకున్నాం కదా, అలాంటప్పుడు పప్పులు, నాన్ వెజిటేరియన్లో చికెన్, కీమా కానీ, మటన్ కానీ, ఫిష్ కానీ, ఎగ్స్ ఇలాంటివన్నీ ప్రోటీన్ కోసం తీసుకోవాలి. మరి వెజిటేరియన్స్ అయితే అన్ని రకాల పప్పు ధాన్యాల్ని కంపల్సరీ తీసుకోండి. బట్ పప్పు తీసుకుంటున్నప్పుడు మీరు కొంచెం ఓవర్ నైట్ నానబెట్టుకుంటే అందులో ఉన్న యాంటీ న్యూట్రియన్స్ పోవడంతో పాటు మనకి డైజెషన్ కూడా బాగా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి పప్పు తింటే గ్యాస్ ఫామ్ అయిపోతుంది, డైజెషన్ సరిగా అవ్వదు, బేబీకి కడుపు నొప్పి వస్తుంది, బేబీకి జీర్ణం కాదు, ఇలాంటి డౌట్స్ అన్నీ ఉంటే పప్పుని నానబెట్టి తీసుకోండి. ఏ పప్పునైనా తీసుకోవచ్చు, ఎలాంటి టెన్షన్ లేకుండా. బట్ సోకింగ్ అనేది కొంతవరకు మీకు హెల్ప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఏ ఫుడ్ తీసుకుంటున్నా కూడా మీరు గమనించాల్సింది ఏంటో తెలుసా, ఆ ఫుడ్ తీసుకున్నప్పుడు మీలో కానీ మీ బేబీలో కానీ ఏమైనా స్పెసిఫిక్గా చేంజెస్ వచ్చాయా, ఇబ్బందులు వచ్చాయా గమనించుకోండి. స్పెసిఫిక్గా ఈ ఫుడ్లో ఏదైనా ఇబ్బంది మీరు ఎక్స్పీరియన్స్ చేస్తే అలాంటప్పుడు ఆ ఫుడ్ని అవాయిడ్ చేయండి. కానీ ప్రతి ఒక్కరూ ప్రతి ఫుడ్ని అవాయిడ్ చేయాలని ఏమీ రూల్ ఉండదు. సో మీ బాడీ స్పెసిఫిక్గా, మీ బేబీ స్పెసిఫిక్గా దీన్ని ఆలోచించండి. మీకు ఏదైనా ఏ ఫుడ్కైనా అలర్జీ ఉంటే తప్పకుండా ఆ ఫుడ్ని అయితే మీరు అవాయిడ్ చేయాలి. అండ్ కార్బోహైడ్రేట్స్ కూడా మనకి అవసరమే, ఎందుకంటే కార్బోహైడ్రేట్స్ కూడా బ్రెస్ట్ మిల్క్ ప్రొడక్షన్కి అవసరం. కాబట్టి మీరు మంచిగా హోల్ గ్రెయిన్స్తో ఉన్న కార్బోహైడ్రేట్స్ని తీసుకోవచ్చు. లైక్ మరీ రీఫైన్డ్ రైస్ కాకుండా కొంచెం బ్రౌన్ రైస్ కానీ, లేదా రాగులు, ఓట్స్ ఇలాంటివన్నీ కూడా తీసుకోవచ్చు. ముఖ్యంగా ఓట్స్కి మిల్క్ ప్రొడక్షన్కి హెల్ప్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రాగులు అవి కూడా నానపెట్టినవి, మొలకెత్తినవి అయితే సులభంగా జీర్ణమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటివి మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి. ఐరన్, కాల్షియం కూడా పుష్కలంగా వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఫైబర్ చాలా చాలా ఇంపార్టెంట్ డైజెషన్కి. అండ్ ఆల్సో డెలివరీ తర్వాత కాన్స్టిపేషన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మదర్స్ ఫైబర్ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయాలి. అలాంటప్పుడు ఆకుకూరలు, పండ్లు, కాయగూరలు ఇలాంటివన్నీ హెల్ప్ అవుతాయి. అన్ని రకాలవి తీసుకోండి. బట్ మీకు ఏవైనా అలర్జీ ఉన్నవి మాత్రం కొన్ని రోజులు అవాయిడ్ చేయండి. ఏదైనా తీసుకున్నప్పుడు మీకు సమస్యగా అనిపిస్తే అలాంటివి అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. సో ఆకుకూరల్లో ముఖ్యంగా మునగాకు, బచ్చలి కూరలో కాల్షియం, ఐరన్ వంటివి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఫుడ్ గురించి మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి, తప్పకుండా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. మీ ఇంట్లో ఎలాంటి ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఫాలో అవుతున్నారో కామెంట్స్లో అడగండి. అవి సైంటిఫిక్గా ఫాలో అవ్వాలో లేదో మరొక వీడియోలో కూడా మళ్ళీ డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడైతే ఫుడ్ గురించి మీకున్న డౌట్స్ని కామెంట్స్లో అడగండి. గార్లిక్, తెల్లగడ్డని యూజ్ చేస్తే మిల్క్ ప్రొడక్షన్కి హెల్ప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇవి మీరు కాల్చుకొనైనా తినచ్చు, పాలలో ఉడకబెట్టుకునైనా తినచ్చు, లేదా మీరు చేసుకునే తాలింపుల్లో కొంచెం వేయించుకునేటప్పుడు ఎక్కువగా తెల్లగడ్డలు వేసేసుకుంటే కూడా మిల్క్ ప్రొడక్షన్కి హెల్ప్ అవుతుంది. మీరు చేసుకుంటున్న తాలింపుల్లోనే కొంచెం ప్రోటీన్ కంటెంట్ కూడా ఎక్కువగా అవ్వాలనుకున్నప్పుడు పప్పుల పొడిని యూజ్ చేశారనుకోండి, తాలింపుతో పాటు ప్రోటీన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని ఏంటంటే మెంతులు నానబెట్టుకోవడం, సోంపు, జీలకర్ర ఇలాంటివి తినడంతో డైజెషన్కి హెల్ప్ అవుతుంది. గ్యాస్ ఫామ్ అయినా కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. మీరు ఇంకేదైనా ట్రై చేసి మీకు హెల్ప్ అయింది అనిపిస్తే కూడా కామెంట్స్లో చెప్పండి. మన యూట్యూబ్ ఫ్యామిలీకి ఉపయోగపడచ్చు. పాలు సరిపోతున్నాయా లేదా తెలుసుకోవాలనుకుంటే 4 ఇంపార్టెంట్ సైన్స్ని మీరు చూసుకోవాలి. మన చాలా వీడియోస్లో ఇది మాట్లాడుకున్నాం. కానీ ప్రతిసారి బ్రెస్ట్ ఫీడింగ్ వీడియోస్ మళ్ళీ కొత్త వ్యూయర్స్ చూస్తారు కాబట్టి వాళ్ళకు కూడా హెల్ప్ అవ్వాలని మళ్ళీ ఈ వీడియోలో చెప్తున్నాను. 4 ఇంపార్టెంట్ సైన్స్ ఏంటంటే, బేబీకి వెయిట్ గెయిన్ అనేది ముఖ్యంగా మీరు గమనించుకోవాలి. అట్లీస్ట్ 1/2 kg పర్ మంత్ పెరగాలి. 10 days ఆఫ్ లైఫ్ తర్వాత నుంచి మినిమం అనేది 1/2 kg, బట్ అరౌండ్ 800 grams పర్ మంత్ పెరిగితే మంచిది. దెన్ ఇంకా ఆఫ్టర్ ఫీడ్ బేబీ ప్రశాంతంగా నిద్రపోవాలి. ఆ తర్వాత యూరిన్ అట్లీస్ట్ 6 to 8 times పర్ డే బేబీ పాస్ చేస్తూ ఉండాలి. అండ్ కొత్తలో అయితే ఒక రొమ్ముతో ఫీడింగ్ ఇస్తున్నప్పుడు మరో రొమ్ము నుంచి మిల్క్ డ్రాప్స్ లాగా వచ్చే అవకాశం, కారుతున్నట్టుగా ఉండే అవకాశం ఉంటుంది. అండ్ బ్రెస్ట్ ఫుల్గా అనిపించే అవకాశం ఉంటుంది. కొంతమంది మదర్స్ అడుగుతారు, నా బ్రెస్ట్ ఇప్పుడు ఫుల్గా అనిపించట్లేదు, మరి నాకు పాలు సప్లై తగ్గిపోయినట్ట అని. అలా అనుకోవాల్సిన అవసరం లేదు. ఈ సైన్ అయితే కొంతమందిలో ఉంటుంది అండ్ అర్లీ డేస్లో మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత ఉండే అవకాశం అంత ఎక్కువగా ఉండదు. కాబట్టి ఈ సైన్ గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. గుర్తుపెట్టుకోవాల్సింది బేబీ వెయిట్ గెయిన్ అండ్ యూరిన్ 6 to 8 times పాస్ చేస్తున్నారా లేదా అని. ఇంకొక డౌట్ ఏంటంటే, నిమిషానికి ఒకసారి బేబీ ఫీడింగ్ అడుగుతూనే ఉంటుంది, కొంతసేపు తాగేస్తుంది, మళ్ళీ ఏడుస్తూనే ఉంటుంది అని, ఊరికే పాస్ చేసేస్తూ ఉంటుంది, తాగిన పాలన్నీ పాస్లో పోతున్నాయని చాలామంది అడుగుతూ ఉంటారు. ఇలాంటివి జరుగుతున్నప్పుడు మీరు ఒక విషయాన్ని చెక్ చేసుకోవాలి.
హైండ్ మిల్క్ అండ్ ఫోర్ మిల్క్ అని 2 రకాల పాలు ఉంటాయి. బేబీకి మనం పాలు ఇవ్వడం మొదలు పెట్టిన ప్రతిసారి ఫస్ట్లో వచ్చేదాన్ని ఫోర్ మిల్క్ అంటారు. దీంట్లో ఎక్కువగా నీరు శాతం ఉంటుంది. ఇది బేబీకి దాహాన్ని తీర్చడానికి ఉపయోగపడుతుంది. మీరు నిమిషానికి ఒకసారి అటుపక్క ఇటుపక్క బ్రెస్ట్ ని మార్చేస్తే ప్రతిసారి వాళ్ళకి ఫోర్ మిల్కే వెళ్ళడం వలన పొట్ట ఫుల్గా అయిపోయినా కూడా ఎక్కువ క్వాంటిటీ వాళ్ళకి అవసరమైన కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ ఉండకపోవడం వలన వెంటనే ఆకలేస్తుంది. 1-2 సార్లు పాస్ చేసిన వెంటనే వాళ్ళకి మళ్ళీ ఆకలి అయ్యే అవకాశం ఉంటుంది. సో మీరు చేయాల్సింది ఏంటంటే బేబీకి ఫోర్ మిల్క్ అండ్ హై మిల్క్ 2 వెళ్ళాలంటే ఒక పక్క బ్రెస్ట్ ఎంటీ అయ్యే వరకు చూసుకొని, అంటే అట్లీస్ట్ 10 to 15 మినిట్స్ బేబీ అలవాటును బట్టి మిల్క్ ఇచ్చిన తర్వాతే మరో బ్రెస్ట్కి మీరు షిఫ్ట్ అవ్వాలి. లేదా ఒక సైడ్ బ్రెస్ట్లో బేబీకి మిల్క్ సరిపోతున్నాయి అంటే నెక్స్ట్ టైం గుర్తుపెట్టుకొని ఇంకో పక్క బ్రెస్ట్లో ఇవ్వడానికి ట్రై చేయండి. పెద్ద ప్రాబ్లం ఏంటంటే బ్రెస్ట్ ఎంగార్జ్మెంట్. ఎప్పుడైతే బేబీ సరిగా సక్ చేయదో అలాంటప్పుడు పాలు బయటికి రాకపోవడం వలన రొమ్ములు బాగా గడ్డలు కట్టేసి పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. వేడి నీళ్ళు కాపడం పెట్టి నిదానంగా మసాజ్ చేసేసి మనం మిల్క్ని ఎక్స్ప్రెస్ చేసేస్తే ఈ పెయిన్ తగ్గుతుంది. బట్ మరీ పెయిన్ ఎక్కువగా ఉంది, ఫీవర్ వచ్చేస్తూ ఉంది, ఇన్ఫెక్షన్ వచ్చేస్తుందంటే మీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి సరైన మెడికేషన్స్ని తీసుకోండి. పెద్ద డౌట్ ఏంటంటే ఈ మెడిసిన్ నేను తీసుకోవచ్చా లేదా పాలిస్తున్నప్పుడు అని. చాలా వరకు ఆల్మోస్ట్ మెడిసిన్స్ అన్ని పాలిచ్చేటప్పుడు సేఫ్గానే ఉంటాయి. నేను ఇక్కడ ఇచ్చే వెబ్సైట్లో కూడా మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు మీరు వాడుతున్న మెడిసిన్ మీ బేబీకి సేఫా కాదా అని. ఒక విషయం గుర్తుపెట్టుకొని మీరు బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదైనా ట్యాబ్లెట్ ఇచ్చే ముందు మీరు బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్నట్టు వారికి చెప్తే కంపల్సరీ సేఫ్ లిస్ట్లో డ్రగ్సే మీకు ఇస్తారు. మీరు చేస్తున్న ఇంకో తప్పేంటో తెలుసా? నైట్ ఫీడ్స్ని స్కిప్ చేసేయడం. ఇది చాలా పెద్ద పొరపాటు అండి. ఎందుకంటే నైట్ టైం ప్రొడ్యూస్ అయ్యే ప్రొలాక్టిన్ మిల్క్ ప్రొడక్షన్కి చాలా చాలా అవసరం. సో నైట్ ఫీడ్స్ని అస్సలు స్కిప్ చేయకండి. కంపల్సరీ నైట్ ఫీడ్స్ ఇవ్వండి. కొంచెం కష్టం అనిపించవచ్చు, మీ నిద్ర డిస్టర్బ్ అవ్వచ్చు, బట్ స్టిల్ నైట్ ఫీడింగ్ అనేది మీ మిల్క్ ప్రొడక్షన్ మెయింటెనెన్స్కి కూడా చాలా చాలా అవసరం. కాబట్టి కొంచెం ఓపిక తెచ్చుకోండి. ఈ రోజులు మన లైఫ్లో మళ్ళీ మళ్ళీ రావు కాబట్టి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బ్రెస్ట్ ఫీడింగ్ ప్లేలిస్ట్లో ఉన్న వీడియోస్ని చూసేయండి.